ఇందిరమ్మ ఇల్లు కట్టుకునేటోళ్ళ గురించి సీఎం యనమల రేవంతాల సారు ఓ మంచి గురం చేసిండట. మొన్ననే ఇందిరమ్మ ఇల్లు వచ్చినాక 40 దినాలలా కట్టుకోకుంటే వాళ్లకు మంజూరైన ఇల్లు కూడా క్యాన్సిల్ అవుతుందని సర్కారు దిక్మల్ల కానూన్ తెచ్చిందన్నారు. కొందరు అట్లా అనుకుంటుంటే ఇట్లా కొత్త యుగురం చేసిండా అరుచుకుందాం పారి. షెయి సర్కార్ ఇస్తామన్న ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తగానే ఉష్కను అందిస్తదట. బంగారం ధర కదా మార్కెట్ల బగ్గున మండినట్టే ఉష్క ధర కూడా ఉడికిపోతున్నది. ఇంకా మీదికెళ్ళి ఇంకో ముచ్చట ఏమినిపిస్తున్నదంటే తెలంగాణ రాష్ట్రంలో ఏడ చూసినా గానీ వాగు కనబడితే చాలు టన్నులకు టన్నులు ఉష్క దొడకబోతుంటే ఉష్క మాఫియా జోరుగా సాగుతుంది. సామాన్యులు ఇల్లు కట్టుకుందామంటే ఉష్కకు సాగు మరణమే ఉన్నది. ఇల్లు కట్టుకుందామంటే ఉష్క కొనేటట్టులేము. పేదోని సొంతింటి కల లెక్కనే మిగిలిపోతుందని అనుకుంటున్న యాళ్ళ ఖుద్దు ముఖ్యమంత్రి రేవంతాల సారే ముంగటికొచ్చి ఉత్తపుణ్యానికే ఉష్కే ఇస్తా అన్నాడా అంటే అన్నాడు అనుడే కాదు, ఇందిరమ్మ ఇండ్లు కట్టుకుంటామని అరువులైనోళ్ళు ముంగటికొస్తే వెంటనే వాళ్ళకి కావలసినంత ఉష్కను ఫ్రీగా ఇయ్యండ్రని అధికారులకు ఆదేశాలు కూడా ఇచ్చిండట. ఇందిరమ్మ ఇండ్ల కోసం దవ్విన ఉష్కకు బందోబస్తు కావలి పెట్టి చుట్టూ ముళ్ళ కంచె వేసి ఎవ్వరు కూడా అక్రమంగా ఒక్క ఉష్కరవుతు కూడా ఎత్తుకపోకుండా కాపుగా అయిండ్రా అన్నాడట. అయ్యా ముఖ్యమంత్రి యనమల రేవంతాల్ గారు, ఉచితంగా వంచిపెట్టే ఉష్క గురించి మీ ముందు చూపు మంచిగానే ఉన్నది. మీరు చెప్పినట్టే అధికారులు చేస్తారు కానీ మీ కాంగ్రెస్ లీడర్లు కొందరు కథలు పడే తట్టుండ్రట. వాళ్ళను మందలియాలంటే ప్రభుత్వ అధికారులు వెనక ముంగట అవుతారు. అసోటోళ్లను మీరే అరుచుకోవాలి. ఎందుకంటే అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ బుడ్డ లీడర్లే ఎక్కువ మట్టుకు అక్రమ ఉష్క తరలింపుకు కారణమవుతుర్రట. ఈ ముచ్చట మీకు తెలియంది కాదు, యాద్ చేస్తున్నాం అంతే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.